హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా కిచెన్ అండి. మా కిచెన్లో నిన్న ఇంతా కూడా వర్క్ అన్ని చేయించామండి. అందుకనే వీడియోస్ అన్నీ రాలేదు మన ఛానల్లో నిన్నంతా కూడా. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కిచెన్లో ఎలా టైల్స్ అయితే వేయించుకోవాలని. ఇంతకు ముందు అయితే ఉండేవండి, అవి తీసేసి ఇంకా అప్పటి నుంచి అయితే వేయించలేదు, అలా అయితే ఉండిపోయింది. ఇన్నాళ్ళకైతే టైల్స్ అన్నీ మేము వేయించాము. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మొత్తం కిచెన్ అంతా కూడా మారిపోయిందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇకపోతే స్టవ్ అనేది కిందన పెట్టి వంట అయితే చేస్తున్నామండి. అది చాలా పిల్లలతో కొంచెం కష్టం కదండి, ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకోసమని ఈరోజు ఇంక మార్నింగ్ లేవగానే స్టవ్ అది పట్టుకొని వచ్చి కిచెన్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నామండి. కొంచెం కింద పెట్టడం వల్ల నిన్నంతా పనికి ధూళైతే పట్టేసిందండి. అందుకోసమని స్టవ్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని కిచెన్ అనేది కొంచెం అయితే సర్దుకున్నామండి. ఇకపోతే మేము మార్నింగ్ ఎప్పుడు కూడా టీ అనేది తాగుతామండి. అందుకని టీ కోసం అయితే పాలు అయితే మరిగిస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్తో పాటు డైలీ మార్నింగ్ రొటీన్ కూడా పెడదాం అనుకుంటున్నానండి, వ్లాగ్స్ లాగా. ఆ వీడియోస్ని చూసినట్టే వ్లాగ్స్ కూడా చూస్తారని అనుకుంటున్నానండి. ఇకపోతే ఇక్కడ వాటర్ సప్లై అంతా కూడా అయిపోయింది కదండి. బయట నుంచి వాటర్ అయితే పట్టుకొని వచ్చి మార్నింగ్ మా అబ్బాయికి అలాగే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కదండి. దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే రైస్ అయితే పెడుతున్నానండి. నన్ను నా ఛానల్ని ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇకపోతే అదే లంచ్లోకి చారు అయితే పెడుతున్నానండి. చారు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు టీ అయితే అయిపోయింది. టీ అయితే నాకు, మా అత్తయ్యకి, మా హస్బెండ్కి కూడా టీ అనేది పట్టుకొని వేస్తున్నానండి. మా హస్బెండ్కి, మా అత్తయ్యకి ఫస్ట్ వచ్చేసి టీ అయితే పట్టుకొని వెళ్ళి ఇచ్చేసానండి. అలాగే నేను కూడా టీ అనేది తాగేసి నెక్స్ట్ వంటకి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. ఇక కూరగాయలన్నీ కూడా కట్ చేస్తానండి. ఈరోజు ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను. అలాగే చారులో పోపు వేయడానికి అన్నీ కూడా ప్రిపేర్ అనేవి చేసుకుంటున్నాను. చారులో పోపు అనేది వేస్తానండి. పోపు వేసి అలాగే నెక్స్ట్ కర్రీకి కూడా తయారు చేస్తున్నానండి. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేశానండి. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ అయితే బాయిల్డ్ అయితే చేశానండి. బాయిల్ చేసి కర్రీ కోసం రెడీ చేస్తున్నాను. ఈలోపు మా అమ్మాయి అయితే లెగిసి వచ్చేసిందండి. మా అబ్బాయి అయితే ఇంకా లేవలేదు. ఇప్పుడు వాడిని అయితే లేపాలి, స్కూల్కి కూడా టైం అయిపోతుంది కదా. ఇక మా హస్బెండ్కి కూడా టైం అయిపోతుంది. ఈరోజు లేకడం కూడా లేట్ అయిపోయింది నన్ను అంత వర్క్ చేయడం వల్ల. అందుకోసమని చాలా తొందరగా లంచ్ అయితే చేస్తున్నానండి. ఎగ్ కర్రీ తొందరగా అయిపోద్దని ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్స్ అవి కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మా అమ్మాయి వచ్చేసి పట్టుకొని లాగేస్తుందండి, ఎత్తుకో అనేసి. అటు పిల్లల్ని ఇటు టైలరింగ్ అన్నీ కూడా చూసుకోవాలి కదండి. డైలీ మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి మా ఇంట్లో. ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి మా అబ్బాయిని అయితే లేపాలండి. వాడిని లేపి వాడిని స్కూల్కి పంపించడం నాకైతే చాలా పెద్ద టాస్క్ అని చెప్తానండి నేనైతే మాత్రం. మా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ మా అమ్మాయి అయితే చూడండి, నన్ను అయితే చాలా విసిగిస్తూ ఉంటుంది. మా హస్బెండ్ కూడా టైం అనేది అయిపోతుంది కదండి, తనైతే డ్యూటీకి అనేది రెడీ అవుతున్నారు. నేనైతే చాలా హడావిడిగా అయితే క్యారేజ్ అనేది రెడీ చేస్తున్నానండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా అబ్బాయిని అయితే లేపుతున్నానండి. వాడు లేచి వచ్చి కూర్చున్నాడు, కానీ కొంచెం ఎందుకో చిరాకు చేస్తున్నాడు ఈరోజు. వాడిని మెల్లిగా బతిమాలి పంపిస్తున్నానండి వాష్రూమ్కి వెళ్ళి రమ్మని. మళ్ళీ వచ్చి నా వంట పని అయితే చూస్తున్నానండి. ఒకవైపు క్యారేజీలు కట్టుకోవడం, ఒకవైపు పిల్లలు చూసుకొని వాళ్ళ ఆడిపించుకోవడం అన్నీ చేసుకోవడం మన ఆడవాళ్ళకి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి, మా అమ్మాయి అయితే ఇక్కడ ఒక మినీ యుద్ధమే చేయించేస్తుంది నాతో. అలా కిచెన్లో నాతో పట్టుకొని అలా కూర్చుంటుంది. ఇక మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికి కూడా పెరుగన్నం అయితే తినిపిస్తున్నారండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి అదే మార్నింగ్ టైంలో పెరుగన్నం అనేది పెడతామండి. ఒక్కొక్కసారి అయితే మేము టిఫిన్ అనేది బయట నుంచి పట్టుకొస్తాం, లేదా ఒక్కొక్కసారి ఇంట్లోనే చేస్తాను. అలా మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. పోతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక క్యారీస్ అయితే పెట్టాలండి ఇద్దరికి కూడా. ఫస్ట్ వచ్చేసి కర్రీ అయితే వేసేస్తున్నానండి.
మా హస్బెండ్కి అలాగే మా అబ్బాయికి కూడా కర్రీ అనేది పెట్టేసి క్యారేజ్ అయితే రెడీ చేసి మా హస్బెండ్ అయితే పంపించారండి. అతనికి అయితే టైం అనేది అయిపోతుంది కదా. నెక్స్ట్ మా అబ్బాయిని అయితే రెడీ చేయాలి. లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తానండి. ఇక బ్యాగ్లో పెట్టేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయిందండి మా హస్బెండ్కి. క్యారేజ్ అయితే రెడీ చేస్తానండి. ఇక మా హస్బెండ్ని అయితే పంపించాను. అతను అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక మా అబ్బాయిని మా అమ్మాయిని అయితే రెడీ అనేది చేయాలండి. ఇక్కడ ఒక వీడియో అయితే మిస్ అయిపోయిందండి. మా అమ్మాయి అయితే మా ఆయనకి ఎప్పుడు కూడా ఎదురొస్తుంది, అదైతే మిస్ అయిపోయింది వీడియో అనేది. ఇక మా ఆయన వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి స్నానం చేయించి వాడిని స్కూల్కి అయితే రెడీ చేస్తున్నానండి. వీడిని రెడీ చేయడమే నాకు పెద్ద టాస్క్ అండి. అసలు వీడిని అయితే రెడీ చేయడం చాలా కష్టం నాకు. ఎందుకంటే కుదురుగా నించోడు, కుదురుగా ఉండలేడు. చూడండి ఎలా డాన్సులు అయితే వేస్తున్నాడో. ఇక మా అమ్మాయికి అయితే ఈరోజు కొంచెం లేట్గా లేవడం వల్ల దాన్ని అయితే ఇంకా రెడీ చేయలేదండి. మా అబ్బాయిని స్కూల్కి పంపించిన తర్వాత మా నేహాన్ని అయితే రెడీ చేస్తాను. వీడికి అన్నీ కూడా మనమే చేయాలండి. వాడైతే ఏమీ చేసుకోడు. అసలు అలా స్కూల్కి వెళ్ళకుండా నించుని ఉండిపోతాడు, కానీ వాడైతే రెడీ అవ్వడండి. ప్రతిదీ కూడా నేనే రెడీ చేసుకొని వాడిని స్కూల్కి అయితే పంపిస్తూ ఉంటాను డైలీ కూడా. చూడండి అసలు నించోలేడండి కుదురుగా, అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. మా అమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతుంది, దాన్ని రెడీ చేయట్లేదు అనేసి. వీడు వెళ్ళిపోయిన తర్వాత అయితే మా నేహాన్ని అయితే రెడీ అయితే చేస్తాను. ఇక షూ కూడా నేనే వేసి వాడిని స్కూల్కి అయితే పంపించానండి. అది కూడా ఆటో దగ్గరికి వెళ్ళి వాడిని పంపిస్తేనే వెళ్తాడు, లేకపోతే లేదు. ప్రతిరోజు నేను వెళ్ళి ఆటో ఎక్కిస్తేనే వెళ్తాడంటే, వాళ్ళ డాడీ వెళ్తానన్నా కూడా వాళ్ళ డాడీని కూడా రానివ్వడు. నేను వెళ్ళి ఆటో ఎక్కిస్తేనే ఎక్కుతాడు వాడు. ఇలా ఉంటుందండి నా డైలీ మార్నింగ్ రొటీన్. ఇదంతా అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను తినేసి మిషన్ ఎక్కేసరికి 11 ఈ టైం అయితే అయిపోతుందండి డైలీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.